వరికుంటపాడు మండలం ఎర్రరెడ్డిపల్లి గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు పంచాల్సిన పెన్షన్ డబ్బులను పంచాయతీ సెక్రటరీ తిరుమల నారాయణ ఇప్పటివరకు పంచనేలేదు. ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో లబ్ధిదారులందరూ కూడా ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన వరికుంటపాడు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ రెడ్డి నారాయణతో మాట్లాడగా అనివార్య కారణాల వల్ల పంచలేకపోయానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక అటు పంచాయతీ కార్యదర్శి నారాయణపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు డిప్యూటీ ఎంపీడీఓ రమేష్. పంచాయతీ సెక్రటరీ పెన్షన్ల కోసం 1వ తేదీ ఇచ్చాడు. కొంతమందికి ఆన్లైన్ పని చేసిన చోటు ఇచ్చాడు. తర్వాత ఆన్లైన్ పని చేయలేదని ఆగిపోయాడు. మళ్ళీ ఉదయం టిఫిన్కి వెళ్ళాడు. టిఫిన్కి చేసి ఇచ్చిన తర్వాత మాకు మోషన్స్ అవుతున్నాయని చెప్పి అన్నాడు. దాని మీద కొంతమంది ఆగిపోయాయని చెప్పి మాకు న్యూస్ అందింది. అయినా ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాండ్ లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ 3వ తేదీ వచ్చాడు. 3వ తేదీ వస్తానని చెప్పని రాలేదు. ఈ 17 మంది ఆగిపోయారు. ఎర్రరెడ్డిపల్లి 1వ తారీఖు ఉదయం 9 గంటల దాకా ఉండిండు. సర్వర్ పని చేయక ఉండిపోయాడు. సాయంత్రం 3 నుంచి వచ్చి ఇచ్చాడు. అయితే 5:30 దాకా ఇచ్చాడు. ఎంతో 17 మంది ఆగిపోయినాయి. 2వ తారీఖు వస్తానన్నాడు. అది 2వ తారీఖు అయితే అతను విరోచనాలు అవుతున్నాయంట. నేను ఈ 2వ తారీఖు వస్తానంట, రాలేకపోయాడు. 3వ తారీఖు కూడా టైం ఉందంట, మరి రాలేకపోయాడు. ఆ 17 మంది ఆగి మరి డబ్బులు రిటర్న్ కట్టాడో తెలియదు. 17 మంది పెన్షన్. ఎర్రరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పెన్షన్ పంపిణీ జరగలేదనేటువంటి విషయాన్ని గ్రీవెన్స్కు పేపర్ న్యూస్లో రావడం జరిగింది. దాని మీద పంచాయతీ సెక్రటరీ గారిని వివరణ కోడగా 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాను. చేసే సందర్భంలో మా ఇంటి దగ్గర నుంచి బాగలేదని తెలియడంతో నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను. తదుపరి నేను వచ్చే సమయానికి లాగిన్ ఆగిపోయి ఉన్నది. ఆ డబ్బులను తిరిగి నేను ప్రభుత్వానికి జమ చేయగలవారను అని తెలియపరిచి ఉన్నారు. అలా జమ చేయని ఎడల ప్రభుత్వ చర్యలకు సిఫారసు చేయబడును తెలియపరుస్తారు.